అంగన్వాడీ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు వికారాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి తగిన వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేశారు. రాబోయే బడ్జెట్ లో కనీసం 12% వేతన పెంపు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి తగిన నిధులు కేటాయించాలి అని, సిబ్బందికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సెలవులు మంజూరు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసెంబ్లీలో 18,000 వేతనం నిర్ణయం చేయాలి. అసెంబ్లీ బడ్జెట్ లో 18,000 వేతనం పెంచాలి. ఇతర సమస్యల పరిష్కారం కోసం సరిపడా నిధులు కేటాయించాలి. పూట బడి సర్కులర్ ను వెంటనే విడుదల చేయాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మే నెలంతా సెలవులు మంజూరు చేయాలి. జిందాబాద్ సిఐటియు. అసెంబ్లీలో 18,000 వేతనం పెంచాలి. అసెంబ్లీలో 18,000 వేతనం అంగన్వాడీలకు పెంచాలి. మేనిఫెస్టోలో పెట్టినట్టు 18,000 వేతనం అసెంబ్లీలో పెంచాలి. ఇతర సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ఒక పూట బడి సర్కులర్ ను వెంటనే విడుదల చేయాలి. మే నెలంతా సెలవులు అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. అంగన్వాడీల ఐక్యత. కావాలి కలెక్టర్. మొత్తం రోడ్ వరకు పోతారా? నశించాలి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలి. పోరాడతాం 18,000 వేతనం ప్రకటించేంత వరకు. కలెక్టర్ గారు ఒక పూట బడి సర్కులర్ వెంటనే ఇప్పుడు ఇవ్వాలి. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముందు నిలబడ్డాం. నా పక్కనే అంగన్వాడీ నాయకులు, జిల్లా అధ్యక్షులు నరసమ్మ గారు ఉన్నారు, సిఐటియు నాయకులు, ఇతర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా ఇక్కడికి వేలాది మంది ఇక్కడ నిలబడ్డాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు ఎక్కడున్నా కూడా తక్షణమే మా వద్దకు రావాలి. మేము అడుగుతున్న డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కోసం కృషి చేయాలి. పై అధికారులతో మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, మా శాఖకు సంబంధించిన మంత్రి గారితో మాట్లాడాలి, మా శాఖకు సంబంధించిన రాష్ట్ర అధికారులతో మాట్లాడి మేము ఇచ్చిన డిమాండ్లపైన మాకు స్పష్టత ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు, గేటు ముందు నుంచి లేచేది లేదనేసి మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. అందుకని మేము ఈరోజు అడుగుతున్నాం, ఎండలు మండిపోతున్నాయి, తీవ్రమైన ఎండలున్నాయి. ఈ ప్రభుత్వ బడులకి మార్చి 16వ తేదీ నుండి ఒక పూట బడి సర్కులర్ ఇచ్చారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు ఎందుకు ఇవ్వలేదు? 15వ తేదీనే మేము ఇచ్చేస్తున్నాం, జీవో వస్తుంది, సర్కులర్ వస్తుందని టీవీలలో వచ్చింది. మరి ఎందుకు ఇప్పటిదాకా మాకు రాలేదు? ఒక పూట బడి, ఒక సర్కులర్ ఇవ్వడానికి కూడా పైసా ఖర్చు లేని నిర్ణయం. అది పైసా ఖర్చు లేని నిర్ణయం కూడా చేయట్లేదంటే మా మీద ఎంత వ్యతిరేకంగా ఉంది.
ప్రభుత్వం అనేది స్పష్టంగా మాకు అర్థమవుతుంది. వ్యతిరేకతను తగ్గించుకోకపోతే, మా కోసం పనిచేయకపోతే ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే మే నెలంతా సెలవులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మాకు అమలు చేయాలి, దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలకు ముందు మేనిఫెస్టోలో మా కోసం అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి మేము అధికారంలోకి వస్తే మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే 18,000 వేతనం మేము పెంచుతామనేసి మేనిఫెస్టోలో రాశారు. పిఎఫ్ సౌకర్యం ఇస్తామనేసి రాశారు. మేము అదే అడుగుతున్నాం, కొత్తగా అడగట్లేదు, గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మీరు ఇచ్చిన హామీ మరి ఎందుకు అమలు చేయట్లేదు? మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి మొన్న 20వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాకు ఒక్క పైసా కూడా వేతనం పెంచలేదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బడ్జెట్ ను సవరించాలి. బడ్జెట్ ను సవరించి 18,000 వేతనం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాకు నిర్ణయం చెయ్యాలి, లేకపోతే మేము ఊరుకోమనేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. 65 ఏళ్ళు నిండిన వాళ్ళని ఇంటికి పంపించారు. 2 ఏళ్ళు అయింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మినీ వాళ్ళకు ఏరియర్స్ ఇవ్వలేదు. మాకందరికి కూడా పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వలేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు. ఈరోజు సెల్ ఫోన్ అని ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా కుంభకోణం అనేది వస్తుంది. నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలనేసి మేము అడిగితే నాణ్యమైన ఫోన్ల మీద ధర కడుతున్నారు, కానీ అందులో కూడా అవినీతికి పాల్పడి మాకు డమ్మీ ఫోన్లు ఇవ్వాలనేది ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇన్ని యాప్లు ఉండొద్దు, మాకు ఒకటే యాప్ ఉండండి, ఒకటే యాప్ ఆన్లైన్ యాప్ ఉంచండి, పనిభారం తగ్గించండి అంటే తగ్గిస్తామన్నారు. కానీ ఆ నిర్ణయం ఇంకా చేయట్లేదు. ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు. టీఏలు లేవు, డిఏలు లేవు, ఇన్ఛార్జ్ అలవెన్సులు లేవు. ఏ ఒక్క సౌకర్యం కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించట్లేదు. పక్కా భవనాలు లేదు, డబుల్ సిలిండర్ లేదు. ఈ రోజు మొత్తం సిలిండర్ల కొరత కూడా ఉంది. మాకు సకాలంలో బుక్ చేస్తే సిలిండర్స్ కూడా రావట్లేదు. అనేక సమస్యలతోని ఈ రోజు మేము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు సర్పంచ్లకు అప్పచెప్తామంటున్నారు మమ్మల్ని. మరి ఇది కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, మా శాఖ మంత్రితో మాట్లాడాలి, రాష్ట్ర అధికారులతో మాట్లాడాలి. మాకు స్పష్టమైన హామీలు ఇక్కడ మా ముందే వాళ్ళతో మాట్లాడి మాకు సమాధానం చెప్పాలి, లేకపోతే మేము ఇక్కడే ఉంటాం, లోపలికి వస్తామనేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇందులో ప్రధానమైన డిమాండ్లలో ప్రీ ప్రైమరీ విద్యని మాకే అంగన్వాడీలకు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీకే ఇచ్చారు, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా పోతుంది. ప్రీ ప్రైమరీ విద్యను మేము రద్దు చేయాలని అనట్లేదు, ఇంగ్లీష్ మీడియం ఉండాలి పిల్లలకి, కానీ ఆ విద్య మేం చెప్తాం, మాకు అర్హత ఉంది, మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.